కుక్కలు మనుషుల్ని ఎందుకు కరుస్తాయి? కుక్క కాటు నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఈ మధ్య కాలంలో కుక్క కాటు ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. ముఖ్యంగా పిల్లలు కుక్కలకు టార్గెట్ అవుతున్నారు. అయితే కుక్క కాటు ఘటనలు ఎక్కువగా ఆసియా, ఆఫ్రికాలో జరుగుతాయి. WHO ప్రకారం కుక్క కాటు వచ్చే రేబీస్ కారణంగా ప్రతి ఏడాది 55,000 మంది మరణిస్తున్నారు. కుక్క కాటు ఎంతో ప్రాణాంతకమో ఈ గణాంకాలు చెబుతున్నాయి. ఇంట్లో పెంచుకున్న కుక్కల వల్ల పెద్దగా ప్రమాదం రాకపోవచ్చు, కానీ వీధి కుక్కల విషయంలో మాత్రం అలర్ట్ గా ఉండాల్సిందే. కుక్కలు ఎందుకు కరుస్తాయి? చాలా మందిని ఇదే ప్రశ్న వేధిస్తుంది. రోజూ మన మధ్య తిరిగే కుక్కలు ఎందుకు మనుషుల్ని కరుస్తున్నాయి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే ప్రతి ఒక్కరూ అలర్ట్ కావచ్చు. అయితే ఈ ప్రశ్నకు సమాధానం సైన్స్ చెప్పలేకపోయింది, కానీ జ్యోతిష్య శాస్త్రంలో దీని గురించి సమాధానం ఉంది. శని, రాహు, బుధ గ్రహాలు కీలకం. జీవితంలోని ప్రతి పరిస్థితి, సమస్యలు మన గ్రహస్థితిని ప్రతిబింబిస్తాయి. గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు మనకు ఎటువంటి సమస్యలు రావు. అయితే కష్ట సమయాల్లో గ్రహాలు మీకు పూర్తి వ్యతిరేకంగా ఉంటాయి. జ్యోతిష్యంలో మన చుట్టూ ఉన్న జీవులకు చాలా ప్రాముఖ్యత ఉంది. కుక్క జ్యోతిష శాస్త్రంలో శని, రాహువులను సూచిస్తుంది. రాహువు మీ జాతకంలో సరైన స్థానంలో ఉంది. బుధ గ్రహం మీకు అనుకూలంగా ఉంటే అప్పుడు మీకు కుక్కల వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. శని, రాహు, బుధ గ్రహాలు మీ జాతకంలో సమతుల్యంగా ఉంటే మిమ్మల్ని కుక్కలు కరవని. ఒక్కోసారి ఇంటి వాస్తుతో పాటు గ్రహాల అనుకూలంగా లేకపోతే మీకు జంతువుల్ని ఖచ్చితంగా ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉందని నలుపు రంగులో ఉన్న కుక్కు శని గ్రహాన్ని సూచిస్తుంది. ఇక గోధుమ కుక్క రాహువు గ్రహానికి సంబంధించినదని. జాతకంలో శని బలంగా ఉంటే కుక్కలు మీ పట్ల విధేయతతో ఉంటాయి. ఒకవేళ వాస్తు సరిగ్గా లేకపోయినా, శని, రాహు, బుధ గ్రహాల స్థానాలు బలహీనంగా ఉంటే మీకు కుక్కల నుంచి ప్రమాదం ఎదురవుతుందని. శని చెడు దృష్టిలో ఉన్నప్పుడు మీరు నల్ల కుక్కకు సేవ చేయాలని. నల్ల కుక్కకు సేవ చేస్తే రాహు, శని గ్రహాల బలంగా మారుతాయి. అప్పుడు కుక్క కాటు నుంచి తప్పించుకోవచ్చు. ఇక రాహువు మీ జాతకంలో బలహీనంగా ఉంటే గోధుమ రంగు కుక్కకు మీరు ఆహారం అందించాలి. అప్పుడు రాహువు మీ పట్ల సంతృప్తి చెందుతాడు. దీంతో మీరు మీ జీవితాన్ని సమతుల్యం చేసుకోవచ్చు. కుక్కలు ఎప్పుడు కరుస్తాయి? రాహుకుజుడు కలయిక ఏర్పడిన కుక్క ప్రవర్తనలో మార్పు రావచ్చు. అప్పుడు కుక్క కాటు వేసే సంకేతాలు పెరగవచ్చు. అలాంటి సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. అంగారకుడు మీ జాతకంలో బలంగా ఉంటే ఏ జంతువు కూడా మీపై దాడి చేయదు. బలహీనంగా ఉంటే మాత్రం జంతువుల నుంచి ప్రమాదాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఏం చేయాలి? కుక్కలకు శని, రాహు గ్రహాలతో సంబంధం ఉందని జ్యోతిష్యం చెబుతుంది. దీంతో కుక్క కరవకుండా ఉండాలంటే శని, రాహు గ్రహాలకు సంబంధించిన దాన ధర్మాలు చేయాలి. అంటే కుక్కులకు సేవ చేయడం, పేదలకు నువ్వులు దానం చేయడం, ఇలాంటి పనులు చేయాలి. మురుగు కాల్వలను శుభ్రం చేసే లేదా చెత్తను సేకరించే కార్మికులకు మీరు బట్టలు విరాళంగా ఇస్తే కుక్క కాటు నుంచి తప్పించుకోవచ్చని జ్యోతిషం చెబుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.